Hi children, welcome back to my channel. Today I want to teach you 10th class biology first lesson, nutrition food supplying system. Okay, let's go into the lesson. So I am reading now. Food is needed by all living organisms mainly for growth and repair. Several organisms need food to maintain body temperature as well. A large variety of substances are taken as food from single cellular organisms like amoeba to the complex multicellular organisms like the human body. Even within the human body, the cell requires a wide variety of substances as food. The mode of acquiring food also varies from cell to cell and organism to organism. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఫుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అనేది అన్ని ఆర్గానిజమ్స్కి ఇంపార్టెంట్. ఎందుకు అది? బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి, గ్రోత్ అంటే సెల్స్ గ్రోత్కి, నెక్స్ట్ సెల్ రిపేర్కి, వీటన్నిటికీ కూడా మనకి ఫుడ్ అనేది అవసరం. సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం లైక్ అమీబా నుండి సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం అయిన అమీబా నుండి మల్టీసెల్యులర్ ఆర్గానిజం అయిన హ్యూమన్ బాడీ వరకు అందరికీ కూడా, అన్ని ఆర్గానిజమ్స్ కూడా ఏం కావాలి? ఫుడ్ అనేది కావాలి. ఫుడ్ అనేది ఎక్వైర్ చేయడం అనేది సెల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది అండ్ ఆర్గానిజంకి కూడా డిఫరెంట్గా ఉంటుంది. You have studied in your previous classes about how different organisms get their food. Let us recall some of them. మనం ఆల్రెడీ మన క్లాస్లో చదువుకున్నాం. మన ప్రీవియస్ క్లాస్లో ఆర్గానిజమ్స్ అనేవి వాటికి ఫుడ్ అనేది ఎలా వస్తుందో అని చెప్పేసి ఇప్పుడు మనం కొన్ని వాటిని రికాల్ చేసుకుందాం అంటున్నాడు. హౌ డూ హెట్రోట్రోప్స్ గెట్ దేర్ ఫుడ్? హెట్రోట్రోప్స్ వాటికి ఫుడ్ అనేది ఎట్లా వస్తుంది? అసలు హెట్రోట్రోప్స్ అంటే ఏమిటి? హెట్రోట్రోప్స్ అనేవి ఫుడ్ కోసం వేరొక ఆర్గానిజం మీద డిపెండ్ అయితే వాటిని హెట్రోట్రోప్స్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఫర్ హెట్రోట్రోప్ మీన్స్ ఓన్లీ వీఆర్ ద వన్స్. దట్ మీన్స్ అంటే మనమే ఒక హెట్రోట్రోప్ అనమాట. అంటే మనం ఏమన్నా మన ఫుడ్ని డైరెక్ట్గా చేసుకుంటున్నామా, అంటే మనకి ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటున్నామా, అంటే కుక్ చేయడం అని కాదు, మామూలుగా మనం ప్లాంట్స్ లాగా మన ఫుడ్ అనేది మనం తయారు చేసుకోగలుగుతున్నామా? లేదు కదా. అలా ఇండైరెక్ట్గా మనం డిపెండ్ అయితే ఫుడ్ కోసం వేరొక ఆర్గానిజం మీద వాళ్ళని హెట్రోట్రోప్స్ అంటారు. అదే ఆటోట్రోప్స్ అంటే కనుక ఫుడ్ అనేది దానికి అది ఓన్గా ప్రిపేర్ చేసుకునే వాటిని ఆటోట్రోప్స్ అంటారు. సపోజ్ ఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్లాంట్స్ అనమాట. అవి ఫోటోసింథసిస్ ద్వారా అది ఫుడ్ అనేది తయారు చేసుకుంటుంది కదా. Let us study about autotrophic and heterotropic modes of nutrition and find out why most plants are called ఆటోట్రోప్స్. మనం ఇప్పుడు హెటరోట్రోప్స్ గురించి, ఆటోట్రోపిక్ న్యూట్రిషన్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ ప్లాంట్స్ని ఎందుకు ఆటోట్రోప్స్ అంటారు అనేది కూడా మనం చూద్దాం. ఆటోట్రోపిక్ న్యూట్రిషన్. We know that autotrophs are the organisms capable of using light energy to synthesize chemical compounds. They acquire nutrients like some minerals and water from the soil, as well as some gases from the air. They are capable of producing complex compounds like carbohydrates, proteins, lipids, etc. from these very simple substances. These compounds are produced by them and utilized for providing energy to most of the living organisms and all animals including human beings. అంటే ఇప్పుడు ప్లాంట్స్ అనేవి, ఆటోట్రోప్స్ అనేవి ఆర్గానిజమ్స్ అనమాట. అవి సన్లైట్ని యూస్ చేసుకుని ఎనర్జీ అనేది ప్రిపేర్ చేసుకోగలదు. నెక్స్ట్ న్యూట్రియంట్స్ అంటే సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ని, మినరల్స్ని యూస్ చేసుకుని కూడా ఆటోట్రోప్స్ అనేది ఫుడ్ తయారు చేసుకోగలదు. అది కూడా ఎటువంటి ఫుడ్? కాంప్లెక్స్ అనమాట. అసలు చాలా కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ అనేది అవి ప్రిపేర్ చేసుకోగలవు. అంటే లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్, లిపిడ్స్, ఇటువంటివన్నీ కూడా ఈ లైట్ని యూస్ చేసుకుని, నెక్స్ట్ వాటర్ యూస్ చేసుకుని, నెక్స్ట్ గ్యాసెస్ని యూస్ చేసుకుని ఇవి ప్రిపేర్ చేసుకోగలవు అనమాట. ఈ కాంపౌండ్స్ అనేవి వాటికి మాత్రమే ఎనర్జీ ఇవ్వకుండా రిమైనింగ్ ఆర్గానిజమ్స్కి కూడా అవి ఎనర్జీ ఇస్తుందన్నమాట. ఇప్పుడు ప్లాంట్స్ అనేవి ఉన్నాయి, అవి ఫోటోసింథసిస్ ద్వారా అది ఫుడ్ తయారు చేసుకుని నెక్స్ట్ ఆ ఫుడ్లో వచ్చిన
వేస్ట్ సబ్స్టెన్స్ ఆక్సిజన్ అనేది మనకి యూజ్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఆ ఫుడ్ అనేది మనం కూడా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ తింటున్నామా లేదా. సో ప్లాంట్స్ అనేవి ఏంటి, ఆటోట్రోప్స్ అనమాట, మనమంతా హెట్రోట్రోప్స్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ ఈట్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ ప్లాంట్స్, మనం ఏమైతే తింటున్నామో అవంతా కూడా మనకి ప్లాంట్స్ నుండి వస్తున్నాయి. ఈవెన్ ఇఫ్ వి డిపెండ్ ఆన్ యానిమల్ ప్రొడక్ట్స్ వీ వుడ్ ఫైండ్ దట్ దోస్ యానిమల్స్ depend on plants for their food. But what plants do you use to carry out their life process? మనం ఒకవేళ అనుకోవచ్చు మనం యానిమల్ ప్రొడక్ట్స్ మీద కదా డిపెండ్ అయ్యామని చెప్పేసి, లైక్ మీట్ ఇలా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆ యానిమల్స్ కూడా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, ఖచ్చితంగా ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, చూద్దాం అసలు ఈ ప్లాంట్స్ అనేవి వాటి యొక్క లైఫ్ ప్రాసెసెస్ అనేవి, అసలు వాటి యొక్క జీవనం అనేది ఎలా చేస్తుందో అనేది. ఓకే, scientists have been working for centuries to find out how plants carrying out these life process. సైంటిస్టులు అనేవాళ్ళు చాలా సెంచురీ అంటే తెలుసు కదా మనకి 100 years అని, వాళ్ళు చాలా సెంచరీస్ నుండి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారనమాట అసలు ప్లాంట్స్ అనేవి వాటి యొక్క లైఫ్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తుందో అనేది. We know that among all life processes, the process of photosynthesis make plants the universal food provider for all living organisms. మనకు తెలుసు అసలు ప్లాంట్స్ అనేవి యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ అనేది. ఇలాగా ప్లాంట్స్ని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ ఏం చేసింది, ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ అనేది ప్లాంట్స్ని యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్ కింద చేసిందనమాట. You have studied something about photosynthesis in your earlier classes. Owen Hellman and other scientists believed that plants get their food material not only from soil but also from other సోర్సెస్. మనం ఆల్రెడీ ఓన్ హెల్మెంట్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం 7th క్లాస్లో చదువుకున్నాము. అండ్ వాళ్ళు ఏమని చెప్పారంటే మనకి ఫుడ్ మెటీరియల్ అనేది ప్లాంట్స్కి ఓన్లీ సాయిల్ నుండే కాకుండా మిగతా సోర్సెస్ నుండి కూడా అవి తయారు చేసుకుంటుంది అని చెప్పింది. ఓకే, క్యాన్ యూ థింక్ ఆఫ్ సమ్ రా మెటీరియల్స్ నీడెడ్ ఫర్ ఫోటోసింథసిస్, అంటే మనకి ఫోటోసింథసిస్ కావాల్సిన రా మెటీరియల్స్ అంటే ఏంటో, అంటే ముడి పదార్థాలు ఏంటో చెప్పమంటున్నాడు. వాట్ కుడ్ బి ద ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్, అసలు ఫోటోసింథసిస్ ప్రాసెస్ యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి. లెట్ us స్టడీ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ డీటెయిల్ టు నో మోర్ అబౌట్ దిస్. ఓకే, photosynthesis. Now let us come into the photosynthesis process. Photosynthesis is a process by which plants containing the green pigment called chlorophyll build up complex organic molecules from relatively simple inorganic ones using sunlight as an energy source. మనకి తెలుసు ప్లాంట్స్లో గ్రీన్ పిగ్మెంట్ అనేది ఉంటుంది, అది క్లోరోఫిల్ అని చెప్పేసి, అది కాంప్లెక్స్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ని కూడా అది తయారు చేయగలదు. అవునా, చాలా సింపుల్ వాటిని యూస్ చేసుకుని సన్లైట్ అనేది ఒక ఎనర్జీ సోర్స్ కింద యూస్ చేసుకుని అది ఫుడ్ అనేది తయారు చేయగలదు. ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. దేర్ ఆర్ సెవరల్ స్టెప్స్ ఇన్ ఇట్స్ అండ్ సెవరల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్. ఒక ఫోటోసింథసిస్ ప్రాసెస్లోనే చాలా స్టెప్స్ ఉంటాయి అండ్ చాలా మనకి ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. Scientists had tried to formulate a simple equation for photosynthesis over past 200 years. సైంటిస్టులు అనేవాళ్ళు ఒక 200 years నుండి కూడా ఫోటోసింథసిస్కి ఒక సింపుల్ ఈక్వేషన్ అనేది ఫామ్ చేద్దాం అనేసి ఒక 200 years బ్యాక్ నుండి కూడా వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారనమాట. An equation that was readily accepted and is still widely used is the one formulated and proposed by C.B. Van-Neel in the year 1931, which is as follows. His opinion was, for each molecule of carbohydrate formed, one molecule of water and for one molecule of oxygen is produced. అంటే సిబి వార్నీల్ అనే ఒక అతను 1931 అనే ఇయర్లో ఆ సైంటిస్ట్ ఏం చేశాడంటే తన యొక్క ఒపీనియన్ ఏంటంట, ఒక కార్బోహైడ్రేట్ ఒక మాలిక్యూల్ ఫామ్ అయితే మనకి ప్రొడక్ట్స్ కింద ఒక 1 మాలిక్యూల్ వాటర్ నెక్స్ట్ 1 మాలిక్యూల్ ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి దాని యొక్క ఒపీనియన్. దిస్ ఈజ్ ఎ వెరీ సింప్లిఫైడ్ ఈక్వేషన్ అండ్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ అట్ వి షల్ యూజ్ ఇట్ ఫర్ నౌ. అంటే ఇది చాలా సింప్లిఫైడ్ ఈక్వేషన్ అనమాట.
ఎక్కడ కూడా మనం చెప్పుకున్నట్టు కాంప్లెక్సిటీ అనేది లేదు కదా. అంటే ఒక కార్బోహైడ్రేట్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయితే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అండ్ ఇంకా ఒక వన్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ ఎక్కడైనా కాంప్లెక్సిటీ అనేది ఉందా? లేదు. అట్ షల్ వి యూజ్ ఇట్ ఫర్ నా. ఇక్కడ చూద్దాం. CO2 అనేది ఒక కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. H2 అంటే మీన్స్ వాటర్, లైట్ క్లోరోఫిల్ తీసుకుంటుంది. CH2O ప్లస్ H2O ప్లస్ O2. ఇక్కడ అసలు గ్లూకోజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? లేదు కదా. కాబట్టి ఇది మనకి అతను చెప్పింది రాంగ్ అనమాట. What would be the reaction to show that glucose is being synthesized? Write down a balanced equation to show this. ఇక్కడ మనం చెప్పుకున్న ఈక్వేషన్లో అసలు గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుందా? లేదు కదా. సో సింథసిస్ అవ్వట్లేదు కదా. ఇప్పుడు మనల్ని ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది రాయమంటున్నాడు. ఇక్కడ డూ యు నో అనేది ఒకటి ఇచ్చాడు, చూద్దాం. డూ యు నో Van Neal first worked on purple sulfur bacteria and found light plays a specific role in photosynthesis. అంటే వాన్ నీల్ అనే ఆయన ఫస్ట్ ఒక పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా మీద పనిచేశాడు అనమాట. అతడు ఇంకా ఏం కనుగొన్నాడు? అందులో లైట్ అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ H2O దే యూజ్డ్ H2S. వాళ్ళు అసలు యాక్చువల్గా ఏం యూస్ చేయాలి? H2 అంటే వాటర్ యూస్ చేయాలి, కానీ వాళ్ళు ఏం యూస్ చేశారు? H2S అనేది యూస్ చేశారు ఒక స్టార్టింగ్ మెటీరియల్ కింద. హియర్ నో ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, ఇన్స్టెడ్ ఎలిమెంట్ సల్ఫర్ ఈజ్ ఎవాల్వ్డ్. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అయితే కనుక ఇక్కడ ఆక్సిజన్ అనేది లిబరేట్ అవ్వాలి, కానీ ఆక్సిజన్ అనేది లిబరేట్ అవ్వట్లేదు. ఇక్కడ సల్ఫర్ అనేది రిలీజ్ అవుతుంది. Later he invented a similar process for photosynthesis in plants and proposed the above mentioned equation. నెక్స్ట్ తిను పైన చెప్పినట్టుగానే ఒక ఈక్వేషన్ అనేది ప్రపోజ్ చేశాడు. Later Robert Hill showed O2 is released from water, then the equation was modified as follows. తర్వాత రాబర్ట్ హిల్ అనే ఆయన మనకి చూపించాడు అనమాట, O2 అనేది మనకి వాటర్ నుండి అనేది రిలీజ్ అవుతుంది అని చెప్పేసి. అప్పుడు ఆ ఈక్వేషన్ అనేది ఇలా మాడిఫై అయింది. 6CO2 ప్లస్ 12H2O లైట్ క్లోరోఫిల్ గివ్స్ రైస్ టు C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2. ఇక్కడ మనకి 6 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని యూస్ చేసుకుంది. నెక్స్ట్ 12 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్, నెక్స్ట్ క్లోరోఫిల్ లైట్ యూస్ చేసుకుని మనకి ఏం ఫామ్ అవుతుంది? C6H12O6 అంటే గ్లూకోజ్ అనమాట. 6H2O అంటే 6 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ అనేది మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ 6O2 అంటే మనకి 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మనని ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి ఫోటోసింథసిస్ అని అడిగితే C6H12O6 ప్లస్ 6H2O ప్లస్ 6O2 అంటే ఇవే అన్నమాట ఎండ్ ప్రొడక్ట్స్. It is known that plants synthesize carbohydrates, the smaller simpler ones first, and from them the more complex one like starch and cellulose. Plants are also capable of synthesizing all other compounds like proteins, fats, etc. మనకి తెలుసు ప్లాంట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ అనేది ఫామ్ చేస్తుందని. నెక్స్ట్ దాన్ని కార్బోహైడ్రేట్స్ తర్వాత ఫస్ట్ అవి సింపుల్గా ఫామ్ చేశాక దాని నుండి కాంప్లెక్స్గా స్టార్చ్, సెల్యులోజ్ అనేది తయారు చేస్తుంది. నెక్స్ట్ ప్లాంట్స్ కార్బోహైడ్రేట్స్నే కాకుండా ప్రోటీన్స్, ఫ్యాట్స్ని కూడా తయారు చేయగలదు. యానిమల్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ సింథసైజింగ్ కార్బోహైడ్రేట్స్. Sorry. Okay. Animals are not capable of synthesizing carbohydrates and they have to depend on plants for the same. యానిమల్స్ అనేవి ప్లాంట్స్ లాగా చేయగలవా? కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయగలవా? లేదు కదా. అవన్నీ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిందే వాళ్ళ ఫుడ్ కోసం. Can we state that photosynthesis is a basic energy source for most of the living world? Why not? మనం చెప్పగలమా ఫోటోసింథసిస్ అనేది ఒక బేసిక్ ఎనర్జీ సోర్స్ అనేది మోస్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్కి? ఎందుకు కాదు? ఓకే, లెట్ us examine the presence of carbohydrates in plant parts. Presence of starch, a type of carbohydrates in leaves. Let us take a leaf from a plant. We can select such plants that have soft, thin leaves well exposed to sunlight. Arrange apparatus as shown in figure. మనం
ఇక్కడ ఒక యాక్టివిటీ అనేది ఇచ్చాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ యాక్టివిటీ ఇన్ దిస్ లెసన్. అంటే మనం లీవ్లో స్టార్చ్ ఉన్నదా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. స్టార్చ్ అంటే అదొక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనమాట. ప్లాంట్స్ అనేవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా దాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది. స్టార్చ్ అనేది వాటి యొక్క ఫుడ్ అనమాట. లెట్ us టేక్ ఏ లీఫ్ ఫ్రమ్ ఎ ప్లాంట్. మనము సపోజ్ ఇప్పుడు ఒక ప్లాంట్ నుండి ఒక లీఫ్ అనేది తీసుకుందాం. అది బాగా సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండాలన్నమాట. మనం కింద ఇచ్చినట్టు ఒక ఆపరేటస్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నాం కదా అక్కడ బీకరు, నెక్స్ట్ బాయిలింగ్ వాటర్, అదేమో మనం తీసుకున్న లీఫ్, అదేమో మిథలైటెడ్ స్పిరిట్, బాయిలింగ్ ట్యూబ్, అర్చీసియస్ గేజ్, ట్రైపాడ్ స్టాండ్, బన్సన్ బర్నర్. ఓకే, ఇక్కడ మళ్ళీ మనం అయోడిన్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే అందులో స్టార్చ్ ఉందా లేదా అని చెప్పేసి. బాయిల్ ద లీఫ్ ఇన్ మిథిలేటెడ్ స్పిరిట్ ఓవర్ ఏ వాటర్ బాత్. అంటే ఫస్ట్ మనం ఒక బీకర్ తీసుకుని ఆ బీకర్లో వాటర్ వేసుకుని నెక్స్ట్ అందులో ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఆ టెస్ట్ ట్యూబ్లో మిథలైటెడ్ స్పిరిట్ అనేది తీసుకోవాలన్నమాట. మనం ఆ లీవ్ అనేది అందులో వేయాలి. ఆ లీఫ్ అనేది అందులో పెడితే అది హీట్ చేస్తున్నాం కదా, హీట్ చేయడం వల్ల అది ఏమవుతుంది, ఆ మిథలైటెడ్ స్పిరిట్లో పేల్ కలర్లోకి అనేది వచ్చేస్తుంది. ఎందుకు ఆ పేల్ కలర్లోకి వస్తుంది? మనం క్లోరోఫిల్ అనేది రిమూవ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు మనల్ని అబ్జర్వ్ చేయమంటున్నాడు. టేక్ ద లీఫ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ టెస్ట్ ట్యూబ్ బై యూజింగ్ ఏ బ్రష్. ఇప్పుడు మనం ఆ లీఫ్ని బాగా అబ్జర్వ్ చేయమంటున్నాడు. బ్రష్తో యూస్ చేసి మనం ఆ లీఫ్ని బాగా అబ్జర్వ్ చేయాలి. స్ప్రెడ్ ద లీఫ్ ఇన్ ఎ పెట్రీ డిష్ అండ్ యాడ్ ఎ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ టింక్చర్ అయోడిన్ ఆర్ బెటైడిన్ సొల్యూషన్ ఆన్ ఇట్. అగైన్ అబ్జర్వ్ ద లీఫ్. ఇప్పుడు మనం ఒక పెట్రీ డిష్ అనేది తీసుకుని అందులో ఆ లీఫ్ని స్ప్రెడ్ చేసి మనం ఒక టింక్చర్ అయోడిన్ కానీ బెటైడిన్ సొల్యూషన్ కానీ పెట్టాలి. మళ్ళీ మనము దాని లీఫ్ అనేది అబ్జర్వ్ చేయాలన్నమాట. మనం ఏం చూస్తున్నామో చెప్పాలి. ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ విల్ బి ఇండికేటెడ్ బై ఏ బ్లూ బ్లాక్ కలర్. అందులో స్టార్చ్ ఉందా లేదా అని చెప్పేసి మనకి ఎలా అర్థమవుతుంది? అది మనం అయోడిన్ వేసినాం కాబట్టి అది బ్లూ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. Do you think solar energy transforms into chemical energy by the process of photosynthesis? అసలు ఫోటోసింథసిస్ ద్వారా సోలార్ ఎనర్జీ అంటే లైట్ ఎనర్జీ, అదే మనకి సన్లైట్ నుండి వస్తుంది కదా, ఆ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీలోకి మారుతుందా ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ద్వారా? Try doing the same test on the leaf on a potted plant kept in the dark for around 10 days to test the effect of sunlight. మనం ఇదే టెస్ట్ అనేది చేయాలన్నమాట. పాటెడ్ ప్లాంట్ కెప్ట్ ఇన్ ద డార్క్ మనం 10 days మళ్ళీ చేయాలి. 10 days డార్క్, అదే మామూలు డార్క్లో పెట్టేసి మనం నెక్స్ట్ సన్లైట్లో పెట్టాలన్నమాట. మెటీరియల్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఏమేమి కావాలో మనం ఇక్కడ చూద్దాం అసలు ఫోటోసింథసిస్ ప్రాసెస్కి. What are the materials that you think would be essential for the synthesis of carbohydrates in the process of photosynthesis? Hint: equation proposed by Van Dale. Do you think the equation tell us about the minerals involved? It took scientists over 300 years to find about them. We still do not know about several materials involved in the process. అంటే మనకి అసలు యాక్చువల్గా మనకి కార్బోహైడ్రేట్ అనేది ఫామ్ అవ్వడానికి ఏమేమి కావాలి అని అడుగుతున్నాడు. ఏమేమి మెటీరియల్స్ అనేవి ఎసెన్షియల్ అనేది తెలుసుకోవడానికి సైంటిస్టులకి 300 years అనేది పట్టిందంట. వాళ్ళకి ఇప్పటికీ కూడా కొంచెం తెలియదు అనమాట ఇంకా ఏం మెటీరియల్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పేసి. లెట్ us స్టడీ హౌ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంటెడ్ టు ఫైండ్ అబౌట్ సమ్ ఆఫ్ ద మెటీరియల్స్. ఎలా అయితేనే ఫుల్గా మనం చెప్పలేం కానీ కొన్ని మెటీరియల్స్ అయితే ఏమేమి కావాలో మనం చూద్దాం. వాటర్ అండ్ ఫోటోసింథసిస్. ఫస్ట్ ఫోటోసింథసిస్కి వాటర్ అనేది ఖచ్చితంగా కావాలన్నమాట. ఇన్ క్లాస్ 7 we already studied how one element found that water was essential for the increase of plant mass. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 7th క్లాస్లో. ఓన్ హెల్మెంట్ అనే సైంటిస్ట్ వాటర్ అనేది మనకి ప్లాంట్ బరువు అనేది ఎక్కడానికి వాటర్ అనేది ఎంత ఎసెన్షియల్ అనేది చెప్పేసి, అవునా? ఈ డిడ్ నాట్ నో అబౌట్ ఫోటోసింథసిస్ దెన్. అతనికి అప్పుడు తెలీదు ఫోటోసింథసిస్ గురించి అసలు. లేటర్ ఇట్ వాజ్ ఫౌండ్ దట్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ బాడీ మాస్ ఆర్ మెటీరియల్ అక్కర్ డ్యూ టు ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే అతనికి తర్వాత తెలిసింది ఏంటంటే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో వాటర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ అనేది తనకి తెలిసింది.
వాటర్ అంటే ప్లాంట్ యొక్క మాస్లో ఇంపార్టెంట్ ఎసెన్షియల్ మెటీరియల్ అనేది చెప్పేసి తనకు తెలిసింది. వీ షల్ స్టడీ మోర్ అబౌట్ ఇన్ ద ఫాలోయింగ్ సెక్షన్స్. మనం నెక్స్ట్ తెలుసుకుందాం అంటున్నాం. రీడ్ ద చాప్టర్ ఆన్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఇన్ క్లాస్ 7. Discuss with your friends and write a note on one's helmet experiment, focusing on how he concluded that water was important for plant growth and increase in body mass. మనం కంక్లూడ్ చేయాలి చివరికి ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్. అసలు ఇప్పుడు చెప్పుకున్నాం వాటర్ అనేది ఎసెన్షియల్ అనేది. ఇప్పుడు మనం ఎయిర్ గురించి కూడా తెలుసుకుందాం. Let us discuss an experiment on photosynthesis. We have studied some experiments in our earlier classes. This one help us to find about the role of air in the process of photosynthesis. It is interesting to learn about the experiment which was one of the several milestones in the gradual development of our understanding of photosynthesis. మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ అనేవి మన క్లాసెస్ అంటే ఎర్లియర్ క్లాసెస్లో మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో అసలు ఎయిర్ యొక్క రోల్ ఏంటనేది మనం ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకుందాం. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు లెర్న్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్. అసలు ఫోటోసింథసిస్ గురించి తెలుసుకోవడంలో ఈ ఎయిర్ అండ్ ఫోటోసింథసిస్కి చాలా అంటే చాలా మైల్ స్టోన్ అనమాట చెప్పుకోవాలంటే. ఇది మనకి అంటే ఇంపార్టెంట్ అనమాట, అంటే అంత ఇంపార్టెంట్ అని ఎయిర్ అనేది. జోసెఫ్ ప్రీస్లీ in 1770 performed a series of experiments that revealed the essential role of air on the growth of green plants. Photosynthesis was still not known to scientists at the time. 1770లో జోసెఫ్ ప్రీస్లీ అనే అతను చాలా ఎక్స్పెరిమెంట్స్ని పర్ఫామ్ చేశాడు. అవి అసలు ఎయిర్ యొక్క ఎసెన్షియల్ రోల్ ఏంటి గ్రీన్ ప్లాంట్స్లో గ్రోత్ అవ్వడానికి అంటున్నాడు. ఫోటోసింథసిస్ వాజ్ స్టిల్ నాట్ నోన్ టు సైంటిస్ట్ అట్ దట్ టైమ్. ఫోటోసింథసిస్ గురించి ఆ టైంలో తెలీదు. యూ మే రికాల్, మనకు తెలుసు, ఆక్సిజన్ వాజ్ డిస్కవర్డ్ బై ప్రీస్లీ ఇన్ 1774. ద నేమ్ ఆక్సిజన్ వాజ్ కాయిన్డ్ బై లేటర్ బై లావాయిజర్ ఇన్ ద 1775. ఆక్సిజన్ అనేది డిస్కవర్ చేసింది మాత్రం జోసెఫ్ ప్రీస్లీ ఇన్ 1774, కానీ ఆక్సిజన్ అని పేరు పెట్టింది మాత్రం ఆంటోనైన్ లావాయిజర్ 1774లో పెట్టాడు. అయితే ప్రీస్లీ అబ్జర్వ్ దట్ ఎ క్యాండిల్ బర్నింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ బెల్ జార్ soon gets extinguished. Similarly, a mouse would soon suffocate in a closed space of the bell jar. He concluded that a burning candle or an animal both somehow damage air. అంటే ఫస్ట్ అతను ఒక బెల్ జార్ అనేది తీసుకున్నాడు, అందులో ఫస్ట్ ఒక క్యాండిల్ పెట్టాడు. ఆ క్యాండిల్ పెట్టగానే అది ఏమవుతుంది, వెంటనే పుట్ ఆఫ్ అయిపోతుంది, అంటే ఆరిపోతుంది. నెక్స్ట్ అందులో నెక్స్ట్ టైం ఏం పెట్టాడంటే ఒక మౌస్ అనేది పెట్టాడు. ఆ మౌస్ ఏంటి సఫోకేట్ అయిపోయి పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం చేశాడు, వెన్ హీ ప్లేస్డ్ ఏ మింట్ ప్లాంట్ ఇన్ ద సేమ్ బెల్ జార్స్, he found that the mouse stayed alive and the candle, when lighted from outside, continued burning in the presence of mint plant. ఇతడు ఎప్పుడైతే ఒక మింట్ ప్లాంట్ అనేది ఆ బెల్ జార్లో పెట్టాడో ఆ క్యాండిల్ అనేది వెలుగుతుంది, నెక్స్ట్ ఆ మౌస్ అనేది కూడా అలైవ్గానే ఉంది, అంటే బతికే ఉంది. ఎందుకో చూద్దాం. ప్రీస్లీ హైపోథెసిస్ యాజ్ ఫాలోస్: ప్లాంట్స్ రిస్టోర్ ఎయిర్ వాట్ బ్రీతింగ్ యానిమల్స్ అండ్ బర్నింగ్ క్యాండిల్స్ రిమూవ్. అంటే ప్లాంట్స్ అనేవి ఒక ఎయిర్ అనేది రిస్టోర్ చేస్తుంది, అంటే రిలీజ్ చేస్తుంది. యానిమల్స్ ఏదైతే తీసుకుంటుందో, బర్నింగ్ క్యాండిల్స్ ఏదైతే రిమూవ్ చేస్తుందో. అంటే మనకు తెలుసు కదా, ప్లాంట్ అనేది ఫోటోసింథసిస్ చేసుకున్నప్పుడు అది ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుందని. అది ఆక్సిజన్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఆర్గానిజం అనేది బ్రతికి ఉండడానికి కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ ఎయిర్ కదా. అంటే ఎయిర్ అంటే ఏంటి, ఆక్సిజనే కదా. ఆక్సిజన్ ఉండడం వల్ల ఆ మౌస్ అనేది బతికే ఉంది. నెక్స్ట్ ఏదైనా వెలగాలంటే అక్కడ ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది ఉండాలి కదా, కాబట్టి ఆ క్యాండిల్ కూడా ఉందన్నమాట. ఇది ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది. What had Priestley done to introduce the mint plant without disturbing the experimental setup? How did he light the candle from outside? అతడు అసలు యాక్చువల్గా క్యాండిల్ అనేది బయట నుండి ఎట్లా వెలిగించాడు? Priestley's experiment confirmed that gaseous exchange was going on and plants were giving out a gas that supported burning and was essential for the survival of animals. మనం ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పుకోవచ్చు,
అంటే ఆ గ్యాస్ అనేది లైట్ యొక్క క్యాండిల్ అనేది వెలగడానికి, నెక్స్ట్ ఆ మౌస్ అనేది బతకడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. బట్ హౌ డు ప్లాంట్స్ టేక్ ఇన్ ఎయిర్ అండ్ యూటిలైజ్ కార్బన్ డైఆక్సైడ్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్? కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్లాంట్స్ ఎందుకు తీసుకుంటుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మాత్రమే తీసుకుంటుంది. ఆక్సిజన్ కూడా తీసుకుంటుంది ప్లాంట్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే అందరూ అనుకుంటారు, మ్యాక్సిమం చాలామంది ప్లాంట్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ తీసుకోదు, అది ఆక్సిజన్ అనేది వదిలేస్తుంది అని అనుకుంటారు. కానీ ఆక్సిజన్ అనేది అది వదులుతుంది. ఎప్పుడు వదులుతుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మాత్రమే అది ఆక్సిజన్ అనేది వదులుతుంది, అవునా? బట్ అది రెస్పిరేషన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు నైట్ టైం అది ఆ ప్లాంట్ అనేది ఖచ్చితంగా ఎలాగై ఉండాలంటే అది రెస్పిరేషన్ కూడా ఉండాలి కదా ప్రాసెస్లో. అటువంటి ప్రాసెస్లో అది ఆక్సిజన్ తీసుకుంటుంది. ఎప్పుడు? అది నైట్ టైం. మార్నింగ్ అనేది ఫోటోసింథసిస్ జరుగుతుంది, ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అనమాట. అర్థమైందా? అప్పుడు వదులుతుంది. రెస్పిరేషన్ టైంలో మాత్రం కార్బన్ డైఆక్సైడ్ తీసుకోదు, ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది. ఓకే చిల్డ్రన్, అర్థమైందా? I hope you understand all. How do they make the choice? Massive amount of gaseous exchange occur through the stomata, usually present in leaves as long as they are opaque. మనకు తెలుసు అసలు లీవ్స్లో స్టొమాటా అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారానే లీఫ్ అనేది వాటి యొక్క గ్యాసెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. While plants also carry on gaseous exchange through loose tissues on stems, roots, etc. It is actually at the level of the organelles involved in the process of photosynthesis and respiration that the choice of the gas required is made. అలాగే అవి టిష్యూస్, నెక్స్ట్ స్టెమ్స్, రూట్స్ ద్వారా కూడా అది ఎయిర్ అనేది వదులుతుంది. ఓకే గాయస్, నేను నెక్స్ట్ నేను నెక్స్ట్ పార్ట్ అనేది అంటే రిమైనింగ్ లెసన్ అనేది నేను సెకండ్ పార్ట్లో పెడతాను. ఓకేనా? ఎండ్ చేసేస్తున్నా ఇక్కడ నుండి. ఓకే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ హోప్ all understand my teaching. Okay children, please don't forget to subscribe my channel and don't forget to share and press the bell icon. Bye bye.